ఎన్నికల టైంలో రాజకీయ నాయకులు తాము చేయాలనుకునే అంశాల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు లేదా ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అంశాలని ఎక్కువగా హైలైట్ చేసుకోవాలి. మళ్ళీ తమకి ఓటు వేయండి, ఈసారి వస్తే ఇది చేస్తాము అని చెప్పుకోవాలి. కానీ ఏపీలో దౌర్భాగ్యం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు సినిమాలు తీసుకుంటున్నారు. ఈయనేమో ఆయన మీద వ్యూహం అని, శబదం అని, ఆయనేమో ఈయన మీద రాజధాని ఫైల్స్ అని. ఈ రకమైనటువంటి ఒక బ్యాడ్ నెగిటివ్ మెంటాలిటీని అట్లా తీయడము, అట్లా ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటము, వాళ్ళ పర్సనల్ జీవితాల గురించి కూడా సినిమాలు చూపించుకోవడం, ఇదంతా కూడా చాలా నార్మల్ థింగ్ అన్నట్టు, అందులో ఎటువంటి తప్పు లేదన్నట్టు జనరలైజ్ చేసేస్తూ చేస్తారు వీళ్ళు. అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. సో రీసెంట్గా వచ్చినటువంటి యాత్ర టు సినిమా వైసీపీ క్యాడర్కి, వైసీపీ వాళ్ళకి మాత్రం కాస్త మంచి జోషే ఇచ్చింది. న్యూట్రల్ ఓటర్లకి పెద్దగా ఉపయోగపడలేదు. యాత్ర 1 సినిమా అయితే న్యూట్రల్ ఓటర్లని జగన్ వైపు మళ్లించేలాగా చాలా వరకు ఉపయోగపడిందని చెప్పుకోవాలి. కానీ యాత్ర 2 మాత్రం అంత ఖాస్ ఉన్నట్టు కనిపించట్లేదు. సో అయితే ముఖ్యంగా యాత్ర 2లో కాస్త బెటర్ ఇంపాక్ట్ పాయింట్ ఏంటంటే ఎవరిని గేలి చేయలేదు, ఆ సినిమాలో ఎగతాళి చేయలేదు. ఎక్కడైతే రామ్ గోపాల్ కమ్మబిడ్డలు సంథింగ్ ఆ సినిమా కానీ, లేకపోతే లక్ష్మీ ఎన్టీఆర్ కానీ ఎక్కువగా గేలి చేయటం, ట్రోల్ చేయటం సినిమాలో క్యారెక్టర్స్ని, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అయినా, లోకేష్ క్యారెక్టర్ అయినా, చంద్రబాబు క్యారెక్టర్ అయినా అట్లా చేయడం, అట్లా చేసేవారు. బట్ యాత్ర 2లో అది లేకుండా చూసుకున్నారు. అంతవరకు అదొక్క పాజిటివ్ అయితే యాత్ర 2లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి రాజధాని ఫైల్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది జనాలు చూసి డిసైడ్ చేయాల్సినటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి టీడీపీ మీడియా ఒక రకమైనటువంటి వార్త హల్చల్ అవుతుంది. వ్యూహం సినిమా కూడా రిలీజ్కి దగ్గర అవుతున్నటువంటి ఈ టైంలో రీసెంట్ పరిస్థితుల్లో ఈ 3 సినిమాల కోసం కానీ దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వార్త ఒకటి వైరల్ అవుతుంది. కొన్నేళ్ల క్రితం నా వెంట్రికి కూడా పేకలేరు అన్న జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో నాకు ఆ దేవుడే ఉన్నాడు, దేవుడు దయ్యా మీ చల్లిన ఆశీస్సులు ఉన్నాయి, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరే గెలిపించాలని ప్రజలను అడిగే వరకు వచ్చారు. ఇలా సినిమాల ద్వారా తానే ఏపీకి సరైన వాడిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సినిమా హీరోలను నమ్మేసి జనం ఓట్లు వేసే రోజులు కావని జగన్ తెలియట్లేదు. పైగా తనకు ఎన్నికల్లో లబ్ధి చేకూరడం కోసం తీయించుకున్న ఈ 3 సినిమాలకి అయినటువంటి ఖర్చుని జగనే భరించడం వెనక, తెర వెనక దాదాపు 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు, 100 కోట్ల వరకు ఖర్చు పెట్టారు అనేటువంటి మాట వినిపిస్తుండడంతో ఇది నిజమో అబద్ధం తెలియదు. కానీ నిజంగా ఈ సినిమాల కోసం అంత ఖర్చు పెట్టుంటే ఆ సొమ్ము ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారన్నది కూడా ప్రశ్నార్థకం అవుతుంది.